ఏప్రిల్ 23, 2024 దేవుని మహిమ యొక్క మర్మములు. ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. విశ్వాసుల సంరక్షణ కొరకై అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలను ఇట్లు హెచ్చరించుచున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేండ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. అపవాది బహుగా పని కలిగియున్నాడు. తోడేండ్లు వారిని ఎదుర్కొనును. వక్రజనము చేత వారు మోసగింపబడుతురు. అందుచేత పరిశుద్ధాత్మ సంఘముపై మిమ్ముని నియమించియున్నాడు. వారు దేవుని చేత నియమించబడిన పనివారని నిశ్చయము చేసుకొనుటకు పౌలు తానే వారికి 3 సంవత్సరముల పర్యంతము వారు తగిన రీతిని హెచ్చరికలు పొంది సంరక్షింపబడు నిమిత్తము కన్నీళ్లతో బోధించెను. పూర్వము ఎప్పుడు లేనట్టి విధముగా ఈ దినములలో సైతాను మరి విశేషంగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యము ద్వారా మనం ఎరుగుచున్నాము. తాను కల్పించు నానా విధములైన ఆయుధములన్నింటితో అపవాది విశ్వాసులను ఎదుర్కొనబోచున్నాడు. దుర్బోధలు, తప్పుడు సిద్ధాంతములు, హింస, శ్రమ, బాధ, దారిద్ర్యము, పోరాటము, మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసులను ఎదుర్కొనునని వాక్యము చెప్పుచున్నది. తగిన బోధ వలన విశ్వాసులను మనము సంరక్షించలేకపోతిమా? మనము దేవుని పక్షముగా తప్పిపోయిన వారమే. ఒక ఉదాహరణను చూచెదము. యుద్ధము కలుగవచ్చునని ప్రజలకు భయమున్నది. రష్యా వారు తయారు చేయుచున్న ఆయుధములను గూర్చి వారు కొంత ఎరుగుదురు. దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యము వ్యయము చేయుచున్నారని వారు ఎరుగుదురు. వారి ప్రభుత్వం కూడా తమ సొంత దేశమును వారి మిత్రులను సంరక్షించుకొనుటకు ఏర్పాటు చేసుకొనవలెనని వారు సమ్మతించెదరు. యుద్ధము హఠాత్తుగా కలగవచ్చును. ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా సర్వనాశనం అందుదురు. ఇట్టి పరిస్థితిలో మౌనం దాల్చి ఈ సంగతి తరువాత ఆలోచించుకుందామని అజాగ్రత్తగా ఉండుట తప్పు. అపోస్తలుడిగా పౌలుకు వివిధ రకములైన పరిచర్య కలదు. అపోస్తలునిగా, ప్రవక్తగా, సువార్తికునిగా, కాపరిగా అతడు పనిచేయవలసి ఉండెను. దేవుని సేవకులకు ఈ దినములలో ఇదే పరిచర్య కలదు. అయితే మనము దానిని నెరవేర్చుచున్నామా? మనమీ పని చేయలేకపోయినట్లయితే దేవుని మందను సంరక్షించు పనివారిని దేవుడు లేపినట్లు ప్రార్థించెదను. అయితే దేవుని పనిని అడ్డుపరచవద్దు. ఈ పనికి దేవుడు నిన్ను పిలవకపోయినచో దేవుని పనిలో జోక్యము చేసుకొనక ప్రక్కకు తొలుగుము. మీ పిలుపును, ఏర్పాటును జాగ్రత్తగా తెలుసుకోండి. అప్పుడే అబద్ధ బోధల నుండి అనేక విశ్వాసులను రక్షించగలుగుతాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.